బ్యాక్ టు లైవ్ షో. ఉరి ఘటనపై సైనిక స్థావరంపై ఉగ్రదాడికి సంబంధించి దేశం అంతా ఆగ్రహంతో ఉంది. ఏ రకమైన చర్యకు తీసుకోవాలి? ఒకవైపు ప్రభుత్వం, సైన్యం, అలాగే ప్రజలు సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ఇక ఉపేక్షించాల్సిన పని లేదు, ఎదురుదాడి గట్టిగా ఉండాలని. కానీ అంత ఈజీగా ఎదురుదాడి చేయడం కుదురుతుందా? దీనికి సంబంధించి నిన్న చర్చోపచర్చలు జరిగాయి. ప్రధాని రాష్ట్రపతిని కలిశారు, ప్రధాని అలాగే మొత్తం సైన్యాధిపతులతో కూర్చొని చర్చించారు. ప్రస్తుతానికి దౌత్యపరంగా ఏకాకిం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది పాకిస్తాన్ ని. మిగతా అంశాల్లో ఆచితూచి అడిగేయాలి అనే ఆలోచనకు వచ్చారా? ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అయితే భారత్ పై వ్యూహాత్మక దాడులు చేస్తాం అని చెప్పి కూడా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అవసరమైతే అణ్వాయుధ దాడి చేయడానికి కూడా వెనకాడడం అన్న రీతిలో ఆయన మాట్లాడారని వచ్చింది. మరి దీన్ని ఏ రకంగా భారత్ ఎదుర్కొంటుంది? ఇక కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్, కాంగ్రెస్ శిక్షణ శిబిరం కార్యక్రమంలో నిన్న ప్రభుత్వం మీద అలాగే కేంద్ర ప్రభుత్వం మీద కూడా మాటల యుద్ధం జరిగింది. ఏ రకంగా ముందుకెళ్లాలి కార్యక్రమాల మీద, 2019 ఏ రకంగా అధికారంలోకి రావాలి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అని చెప్పి నిన్న చర్చించుకున్నారు. ఈ అంశాల మీద లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు సిహెచ్ఎం కృష్ణారావు గారు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు. మల్లు రవి గారు, మాజీ ఎంపీ, టీపీసీసీ సీనియర్ నాయకులు. బాల్క సుమన్, పెద్దపల్లి ఎంపీ, టీఆర్ఎస్ ముఖ్య నేత, కొద్దిసేపట్లో టీడీపీ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డిగా జాయిన్ అవుతారు. కృష్ణారావు గారు, ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఉండాలి? అంటే చర్యకు ప్రతిచర్య ఉండాల్సిందేనా, లేకపోతే ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఉందా భారత్ పాక్ విషయంలో? ఇప్పుడు కార్గిల్ తర్వాత ఇటువంటి సంఘటనలు జరగడం అంటే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు వచ్చి జమ్మూ కాశ్మీర్లో మన సైనికుల మీద కానీ సైనిక శిబిరాల మీద కానీ దాడులు చేయడం, హతమార్చడం, ఇలాంటి వ్యవహారాల్లో ఇది 106వ సంఘటన. ఇది కార్గిల్ తర్వాత 106. ప్రతిసారి కూడా మేము ప్రతీకారం తీర్చుకుంటాం, బదలాలేంగే, అది ఇదని ఏవో మంచి బ్రహ్మాండంగా ప్రకటనలు అవి చేస్తున్నారు. ఆచరణలోకి వచ్చేప్పటికి ఏమైందంటే ఇప్పటి వరకు నాకు తెలిసి గత ఏడాది మణిపూర్లో ఒక వ్యవహారం జరిగినప్పుడు ఇలాగే మయన్మార్ నుంచి ఒక ఉగ్రవాదులు వచ్చి చేస్తే మనం హాట్ పర్సూట్ అని ఒక విధానం ఉంది. ఆ ప్రకారం ఏంటంటే మనం వెళ్లి మయన్మార్ భూభాగంలో ప్రవేశించి ఆ ఉగ్రవాదులను అంతమొందించి మళ్ళీ వెనక్కి వచ్చేసారు. దిట్ ఈస్ కాల్డ్ హాట్ పర్సూట్. అంటే ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ళు అనుసరించే విధానం ఏంటంటే ప్రపంచంలో వాళ్ళ సార్వభౌమాధికారాన్ని ఎవరు ఎక్కడ ప్రశ్నించినా కూడా, ఇప్పుడు వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉంటారు, ఎక్కడో ఆస్ట్రేలియాలో వాళ్ళకి సుదూరంగానే ఇండియాలోనే ఏదో ఎవరైనా కుట్ర పన్నుతుంటే అమెరికా గానీ ఇజ్రాయెల్ గానీ వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని అంతమొందించేస్తూ ఉంటారు. అలాగా అంతగా వాళ్ళు కల్పించుకున్నటువంటి ఒక సార్వభౌమాధికారం అది. ఇదే తరహాలో ఇండియా కూడా చెయ్యాలి. మనమంతటా మనం ఎవరికి హాని కల్పించాం, మనకు ఎవరైనా హాని తలపెడితే మనం చెయ్యాలి అని. దిస్ ఈజ్ కాల్డ్ హాట్ పర్సూట్. అంటే ఏంటంటే మన భారత భూభాగాన్ని దాటి శత్రు దేశంలోకి ప్రవేశించి అక్కడ సైనిక స్థావరాలు, ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేసే కార్యక్రమం ఇది చేయడం అనేది. ఇది మన మిలిటరీ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ లేకపోతే మొత్తం ఈయన టీసీహెచ్ కానీ వీళ్ళందరూ ఏంటంటే అలా చేద్దామని వాళ్ళు వ్యవహారం ఉంది. కానీ దీంట్లో ఏంటంటే పర్యవసానాలు కూడా మనం చూడాలి. ఉదాహరణకి మయన్మార్ ఏంటంటే మయన్మార్ ప్రభుత్వం ప్రోత్సహించిన వాళ్ళు కాదు అది మణిపూర్ వ్యవహారంలో. ఇక్కడ అలా కాదు కదా, ఇక్కడ పాకే డైరెక్ట్ గా రంగంలో దిగి కాశ్మీర్ మాదే, మీరే అన్యాయంగా ఇంకా మీ దగ్గర ఉంచుకున్నారని చెప్పి ఇది కాశ్మీర్ ని ఒక అంతర్జాతీయ వ్యవహారం అంతే కదా. లేకపోతే ఇంకెవరికి పట్టింది అది? వేరే వాళ్ళకి ఎందుకు పడుతుంది? వాళ్ళ భూభాగం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఒకటి ఉంది, భారత్ ఆక్రమిత కాశ్మీర్ అనుకుందాం. మరి యాక్చువల్ గా మన అంతర్భాగం అది అనుకుంటే ఎవరి అధీనంలో వాళ్ళ భూభాగాలు ఉన్నాయి. బట్ ఏంటంటే అక్కడికి గొడవలు జరగడం, ఇక్కడే గొడవలు జరుగుతున్నాయి. వీటికి ఏంటంటే వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. ప్రతిసారి కాశ్మీరే అంశాన్ని ప్రస్తావించడం ఇదేదని. ఇక ఇప్పుడు ఏంటంటే దౌత్యపరంగా ఏకాకించేసే ప్రయత్నాలు అంటే పాకిస్తాన్ వెళ్ళి మన రాజ్నాథ్ సింగ్ గారు కూడా వాళ్ళని అక్కడే విమర్శించాడు. ప్రధానమంత్రి గారు మొన్న చైనా పర్యటనలో విమర్శించారు, వియత్నాం దగ్గర అయింది, ఇవన్నీ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. బట్ ఏంటంటే ఫలితాలు రావడం ఎందుకు అంటే పాకిస్తాన్కి ప్రధానంగా అమెరికా సైనిక సహాయం చేయడం ఒకటి, చైనా సహకారం ఒకటి. ఇప్పుడు ఇందులో ఏం చేసినా మనం యుద్ధం పాకిస్తాన్తో అంటే చైనాతోనూ యుద్ధం కింద భావించాల్సి ఉంటుంది. చైనా ఎందుకంటే వాళ్ళకి మనకి కొన్ని సరిహద్దు తగాదాలు, గోడ తగాదాలు లాగా అవి కొన్ని ఉన్నాయి వాళ్ళకి. దాంతో వాళ్ళు పాకిస్తాన్కి వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. ఇవాళ మనం వెళ్లి 4 శిబిరాలను ఇచ్చేయగానే వాడు మొదలు పెడతాడు అనుకోండి, ఏదైనా చెప్పలేం కదా పర్యవసానం. అది చేసినప్పుడు ఇక వాళ్ళు అణ్వస్త్ర దాడులు అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అవుతుంది.
వార్ వల్ల ఏమిటి ప్రయోజనం, వార్ ఫర్ పీసా ఏమిటి అనేది కూడా చూడాలి. ఇప్పుడు యుద్ధం అవగానే శాంతి వచ్చేస్తుందా అంటే అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఇలా పెద్ద పెద్ద దేశాలందరూ కలిసి మనకన్నా మన లేదు అందులో అంత పెద్ద దేశాలు సిరియా అనే చిన్న దేశంలో ఐసిస్ వ్యవహారం 2013లో మొదలుపెట్టినటువంటి ఐసిస్ది వాళ్ళు ఇంతవరకు వాళ్ళు నిర్మూలించలేకపోతున్నారు. వాళ్ళకి తెలిసి ఎవరు చేస్తున్నారు, అన్ని దాడులు చేస్తున్నారు. బట్ యుద్ధం అయితే అలాగే కొనసాగుతోంది. అక్కడ వీళ్ళ లక్షించినటువంటి వ్యవహారం అది సాధ్యం కాలేదు. ఇప్పుడు మనం చేస్తే రేపొద్దున కాకపోతే మిస్ అడ్వెంచర్ అయితే ఏమవుతుంది అనేది అదే చూస్తున్నారు యాక్చువల్ గా. అది మరి ఒకటేంటంటే ఇవాళ జరిగింది కాబట్టి రేపు పొద్దున్నే మనం వెళ్ళిపోవాలి అనేది అలాగే దానికి కొంచెం ఆనుపానులు చూసుకుని అది కూడా అన్నట్టున్నారు, అదును చూసుకుని ఏదో చేస్తామని చేస్తారు. కానీ ఒకటేంటంటే ఇది జరిగింది, నేను ఆ ఏరియాలో కూడా తిరిగాను గతంలో ఫార్వర్డ్ ఏరియాస్ లో. ఇది మరీ సరిహద్దు దగ్గర ఉండేది ఒకటి, సరిహద్దు లోపలికి వచ్చి ఇంకా శ్రీనగర్ వీటిల్లో కూడా వచ్చేసి చేసిన కృష్ణవారు ఇటువంటి వాటిల్లో కూడా వీళ్ళు వచ్చి చేస్తున్నారని అంటే చాలా దూరం వచ్చేసి మన భూభాగంలోకి, కాశ్మీర్ భూభాగంలోకి. అంటే ఇక్కడ మన ఫెయిల్యూర్ కూడా అంటే మనం జనరల్ గా ఏంటంటే సైనికులు చనిపోయినప్పుడల్లా చంపబడినప్పుడల్లా మన అమరవీరులు అది ఇది దేశభక్తి ఇవన్నీ బానే ఉంటాయి. కానీ మనం తీసుకోవాల్సిన ఇట్స్ రెగ్యులర్, ఇది ఇట్స్ ఎ ఫైట్, వీఆర్ వేజింగ్ ఏ వార్. అక్కడ ఆల్మోస్ట్ ప్రాక్సీ వార్ నడుస్తోంది. 1989 నుంచి ప్రాక్సీ వార్ నడుస్తుంది. విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా అయినప్పుడు మొదలైంది ఇది, ఈ కాశ్మీర్ లో ప్రాక్సీ వార్. ఆ ప్రాక్సీ వారు ఇప్పటికీ నడుస్తూనే ఉంది. వీళ్ళు చంపడం వాళ్ళు చంపడం ఇది అర్థం చేసుకుంటాం. కానీ మన సైనిక బలగాలు ఎక్కువ సంఖ్యలో కోల్పోవడం కానీ మన సైనిక శిబిరాల మీద దాడి జరిగిన తీవ్రత అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనం కూడా ఇంకా కొంచెం వాజ్పేయి గారి తీరి ఉంది కదా, మన ఎవరి మీదకి వెళ్ళాం, మన సరిహద్దు దాటి వాడైనా వచ్చాడంటే వాడు చచ్చినట్టే భావించాలి, వాడిని చంపినట్టే ఇచ్చేయాలని అన్నారు. ఇవన్నీ ప్రకటనలకు అవుతున్నాయి కానీ ఆచరణకు రావడం లేదు. ఇటువైపు తీసుకోవాలి. బహుశా ఇవన్నీ చర్చించి ఉంటారు వాళ్ళు, మనం ఏదో మాట్లాడడం కాబట్టి వాళ్ళకేం తెలియదని కాదు. ప్రధానమంత్రి గారి సమీక్షలో అన్ని జరుగుంటాయి. బట్ ఇది ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఏంటంటే చాలా పెద్ద విపరిణామానికి దారితీసే అవకాశాలు ఉంటాయి. రవి గారు మీకు అనిపిస్తుంది ప్రస్తుతానికి దౌత్యోద్ధానికే పరిమితం అయితే సరిపోతుందా, ఆచితూచి తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తే సరిపోతుందా? అంటే దాదాపు 106 సార్లు ఈ రకంగా భారత రక్షణ దళాల మీదనే దాడి చేసి చంపేటటువంటి కార్యక్రమం అంటే ప్రజల మీద చంపటం వేరు, రక్షణ దళాలను చంపటం. అంటే రక్షణ దళాలను చంపారంటే భారతదేశ ఒక రకంగా మేము భయపెట్టాము, ఓడించాము అనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి, వాళ్ళ దేశంలో ప్రజలకు తెలియజేయడానికి ఈ రకంగా చేయటం జరిగింది. మొన్న జరిగినటువంటి అది దాడి కూడా కాదు, దొంగ దాడి. తెలియకుండా రాత్రి నిద్రపోతున్నటువంటి సైనికులను చంపి రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేశారు. ఈ రెచ్చగొట్టే కార్యక్రమం ఎక్కువైంది. ఎందుకంటే వాళ్ళ యుద్ధం చేయాలా, యుద్ధ భూమిలోకి యుద్ధంలో ముగ్గులోకి దించాలనేటటువంటి ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాకిస్తాన్ చేస్తుందనేది అందరూ ఒప్పుకుంటున్నారు. ఇవాళ భారతదేశంలో ఒక మంచి వాతావరణం ఏంటంటే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ భారతదేశానికి పాకిస్తాన్కి ఒక బుద్ధి చెప్పవలసిన సమయం వచ్చింది. ఈ టైంలో మీరు తీసుకునేటటువంటి ఏ నిర్ణయానికైనా మేమంతా సపోర్ట్ గా ఉంటామని అందరూ మాట్లాడటం జరిగింది. అన్ని కులాలు, మతాలు, పార్టీలన్నీ కూడా ఏకమైన ఈ సందర్భంలో మరి ప్రధానమంత్రి గారు కూడా దౌత్యపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి ఈ యుద్ధ కార్యక్రమాలు రేపేదైనా చేస్తుంటే దానికి ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయం తెలిస్తే వేరే వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళి కాకుండా అవును వీళ్ళ మీద అనవసరంగా రెచ్చగొడుతున్నారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇది ప్రోయాక్షన్ కాదు రియాక్షన్ అనే విషయాన్ని తెలియజేయడానికి అటు పెద్ద దేశాలుగా ఉన్నటువంటి అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ, లేకపోతే జర్మనీ కానీ, లేకపోతే ఇంకా లండన్, యూకే కానీ ఈ ఇతర దేశాలన్నిటితోనే దౌత్యపరమైనటువంటి వాతావరణంలో మనకి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటే ఒకటి మన సైన్యాలన్నీ రకంగా చేసుకుని అది వ్యూహాత్మకంగా దాడి తప్పనిసరిగా చేయాలి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా, దాంట్లో ఈ ట్రైనింగ్ సెంటర్స్ అన్ని ఉన్నాయి ఈ టెర్రరిస్టులకన్నీ. దాని వరకు మనం పోయి చేస్తే ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి దాన్ని సక్సెస్ఫుల్ గా చేసి ఒకవేళ ఉగ్ర శిబిరాలపై సైనిక చర్యకు దిగినా ఆ పర్యవసానాలు కూడా సిద్ధంగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు నెక్స్ట్ యుద్ధానికి దిగితే దాన్ని మనం ఫేస్ చేయగలుగుతాం. అది కూడా పర్యవసానాన్ని కూడా ఆలోచించకుండా
చేస్తారని నేను అనుకుంటే ఇప్పుడు జరిగే చర్చలన్నీ మనకు తెలిసే ఒకటి పర్యవసరాల గురించి ఏ రకంగా చేయాలనేది ఆలోచన చేస్తున్నారు. ఇంతకుముందు కార్గిల్ వారు జరిగింది, అంతకుముందు బంగ్లాదేశ్ వారు జరిగింది. బంగ్లాదేశ్ వారు జరగటానికి ముందు ఇందిరాగాంధీ గారు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నాయకులందరితో మాట్లాడి ఏ పరిస్థితుల్లో మేము బంగ్లాదేశ్ లోకి వారికి పోవాల్సి వస్తుందో చెప్పడం వల్ల ఎవరు కూడా ఆ పాకిస్తాన్కి ఆ రోజు సపోర్ట్ చేయలేదు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా మనం ఆ దౌత్యపరంగా చేయాలా, ఇటు యుద్ధపరంగా కూడా మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ వాడే పరిస్థితి వస్తుందా రాదా, వాళ్ళు వాడతారు మనం వాడతారు అంటే వాళ్ళు చేస్తారు మనం చేస్తారు అనేది కాదు కదా మనకు కావాల్సింది. దాన్ని కూడా ఆలోచన చేసుకుంటూ ముందుకు పోయి మొత్తానికైతే ఆ పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలను ఆపి మనల్ని మనం ప్రపంచ దేశాల ముందు మన దేశం ముందు మనం కూడా నిలబెట్టేటటువంటి కార్యక్రమం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సుమన్ గారు, ఇప్పటికే పాక్ రక్షణ మంత్రి భారత్ పై అణ్వాయుధ దాడికైనా సిద్ధమే అని పరోక్షంగా ఆయన చెప్పిన పరిస్థితి, ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది కలిగేలా ఉంటే మరి ఈ టైంలో ఏ రకంగా వెళ్తే బెటర్ అని మీకు అనిపిస్తుంది? పాకిస్తాన్ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయలేక తయారైపోయింది. ఇక్కడ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు నిజంగా సభ్య సమాజం కానీ అసలు యావత్ ప్రపంచం కూడా హర్షించే స్థితి లేదు. ఎవరు కూడా వాళ్ళను ఇష్టపడడం లేదు. నిన్న కూడా రష్యా పాకిస్తాన్ సంయుక్త సైనిక దళాల విన్యాసాలు ఉంటే రష్యా విత్డ్రా అయింది. సో అంటే బయట అంతర్జాతీయ సమాజంలో కూడా వాళ్ళ పాకిస్తాన్ మెల్లమెల్లగా ఏకైపోతుంది. సో ఈ సంఘటన దీంట్లో తీసుకున్నట్టయితే సైనికులు ఎటువంటి పరిస్థితులలో పనిచేస్తారంటే మాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. మేము నాతో సిక్కిం పర్యటనకు పోయినప్పుడు రూరల్ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ ఎంపీలు మెంబర్లు 18 మంది పోతే నాతులా పాస్ అని హైయెస్ట్ ప్లేస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, అటువైపు చైనా బార్డర్లో మన వాళ్ళు పనిచేస్తారు. ఒక రెజిమెంట్ ఉంటుంది. నేను కొంత అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ మనం పోయి చూద్దాము, వాళ్ళను విష్ చేద్దాము, కొద్దిసేపు అక్కడ గడిపోద్దామని నేను మా ఎంపీలను రిక్వెస్ట్ చేశాను, మా చైర్మన్ గారిని. 18 మంది ఎంపీలలో కేవలం 8 మంది మాత్రమే మమ్మల్ని అలో చేశారు. పైకి చాలా హైట్లో ఉంటుంది కాబట్టి శ్వాసకి ఇబ్బంది అవుతాయి. మేము కూడా అక్కడ పోయిన 35 నిమిషాల కంటే ఎక్కువ ఉండనియాలి మమ్మల్ని. ఆ 35 నిమిషాల్లోనే మాకు కూడా కొంత శ్వాసకు సంబంధించి ఇబ్బంది అయింది. సో అటువంటి పరిస్థితుల్లో సైనికులు దేశ రక్షణ కోసం వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు అట్లా పనిచేయబట్టి మనం ఇక్కడ మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం ప్రజలందరం ఉంటున్నాం. సో ఈ తరుణంలో నిజంగా సైనికుల మీద జరిగినటువంటి దాడి డెఫినెట్గా అది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులన్నా కూడా పాకిస్తానే చేసినటువంటి ఒక పిరికిపంద చర్యగా ఇవాళ యావత్ భారతదేశం భావిస్తూ ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో కానీ బయట రోడ్ల మీద కానీ జనాలంతా ప్రతి చర్యకు మనం సమాయత్తం కావాల్సిందే, ఎన్నిసార్లు ఇట్లా చూస్తూ ఊరుకుంటామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఎక్కువ మంది అభిప్రాయం ఏం కనబడతా ఉందంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం కంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఎవరైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో ఎక్కువ శాతం ఎక్కడి నుండి అయితే మనపై దాడులు జరుగుతూ ఉన్నాయి ఆ ఉగ్రవాద శిబిరాలను ఇందాక కృష్ణారావు గారు చెప్పినట్టుగా ఇజ్రాయెల్ అమెరికా తరహా దాడులు ఆ రకంగా చేసి వాటిని ఏరివేస్తే బాగుంటుంది. సో మనం కూడా గతంలో చాలా సంఘటనలు పఠాన్కోట్ దాడి జరిగింది, ఇంకో దాడి జరిగింది, చాలా దాడులు జరిగినప్పుడు మనం మాటల్లో చాలా గట్టిగా ఉన్నాం, చేతల్లో లేము. సో కాబట్టి దాన్ని కూడా ఒక అవకాశంగా వాళ్ళు ఏదో మన అసమర్థత వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి టిట్ ఫర్ టాట్ అన్నట్టు మంచి గుణపాఠం చెప్పాలనేటువంటి భావన దేశవ్యాప్తంగా ఉంది. కాబట్టి ఇంత మంచి అవకాశం నాకు తెలిసి భారత ప్రభుత్వానికి ఎప్పుడు వస్తుందని నేను అనుకోను. కాబట్టి డెఫినెట్ గా చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వాల్సిందే. దేశ భద్రత విషయంలో, దేశ సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేసే విషయంలో, దేశ రక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో టాలెట్ చేయొద్దని మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ మా రెడ్డి గారు. అంటే భారత్ సామర్థ్యం తెలిసి కూడా సైనిక సామర్థ్యం కావాలని కవ్వింపు చర్యలు దిగుతోందా పాకిస్తాన్? భారత సామర్థ్యం తెలిసినప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఒక లౌకిక వాదము అదొకటి బేస్ చేసుకుని మనం ఉంటున్నాం. కాబట్టి మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ప్రతిపక్ష నాయకులను మీద అటాకులు చేయడం కానీ, ఇతర రాజకీయ పార్టీల మీద చేయడం కానీ, ప్రధానమంత్రిగా ప్రెసిడెంట్గా ఉండిపోయిన మీద చేయడం కానీ మన దగ్గర లేదు. మనం అక్కడ చూసినాం. ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఉన్నటువంటి వాడినే దేశ బహిష్కరణ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ చేసిన మనే నడివిలో చంపాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది. అంటే అక్కడ ఉన్నటువంటిది ఉగ్రవాదులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని నడిపిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తే అది వినేటువంటి పరిస్థితి, తీసుకొచ్చేటువంటి పరిస్థితి, వాళ్ళ మనుగడ డెఫినెట్ గా ఉగ్రవాదుల చేతిలో ఉంది, అక్కడ ఉన్న రాజకీయ నాయకుల చేతిలో అనేది క్లియర్ గా స్పష్టమవుతా ఉంది. మనం ఈ పరిస్థితిలో ఇండియా ఇప్పటికి కూడా భారతదేశం తరఫున ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ఇటువంటి ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఒక యునైట్ గానే ఉంటారు. దాంట్లో ఏమాత్రం తేడా లేదు. మన గతంలో చూస్తున్నాం, ఇప్పుడు కూడా అదే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం, వాళ్ళు అఫెన్స్కి దిగుతున్నారు. మనమేమో మన భారతదేశాన్ని రక్షించే క్రమంలో బార్డర్ని కాపలా కాసేది మనం పెట్టుకుంటే
వాళ్ళ బార్డర్ను వాళ్ళు కాపాడుకోవచ్చు. మనమేం చొరబాటు చేస్తామో ఎప్పుడు ఆ కంప్లైంట్స్ పాకిస్తాన్ నుంచి కూడా లేవు. మరి మనం ఆలోచన చేస్తే లేని పరిస్థితిలో వాళ్ళు మన బార్డర్ దాటి వచ్చడము ఇవన్నీ రావడం అనేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే కాశ్మీర్ అంశాన్ని పెట్టుకొని ఏదో అంశాన్ని లేవనెత్తుకుంటూ కాశ్మీర్ భారతదేశంలో భూభాగం అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆక్రమిత కాశ్మీర్ని మనం ఇంకా కొంత సామరస్యంతో నెహ్రూ గారి కాలం నుంచి కూడా ఇంకా కొంత సామరస్యంతో దాన్ని ఆక్యుపై చేసుకోవడంలో ఆ రోజు మరి ఎక్కువైందేమో అని కూడా అనిపిస్తుంది. అదే అందుకని దాని మీద ఎక్కువ చొరవ చూపకపోవడంతోనే ఒక సామరస్య ధోరణితో పోవడంతో ఈ పరిస్థితి తలెత్తడానికి వాళ్ళకి అవకాశం కల్పించినట్టు వాళ్ళం. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు ఒకవైపు దౌత్యపరమైనటువంటి రౌండప్ చేస్తూనే మనం ఏ పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్లాల్సి వస్తుంది అనే దాన్ని ప్రపంచ దేశాలు స్ట్రాంగ్ గా ఉన్నామని ఒక సంకేతం అయితే పంపించాలి. స్ట్రాంగ్ గా ఉన్నామని డెఫినెట్ గా స్ట్రాంగ్ గా మనం ఉన్నామని వాళ్ళకి తెలుసు. వాళ్ళలాగా ప్రచారం చేసుకుని బెదిరింపులు చేయకపోవచ్చు. అవసరం పడితే మన సైనిక పాఠం ఎంత సత్తా చూపగలదో గతంలో చాలా సార్లు నిరూపితమైంది. సైనికులు కూడా చాలా ఇప్పుడు ఉద్వేగంతో ఉన్న పరిస్థితి ఇది. కానీ ఆ ఉద్యోగం దౌత్యపరంగా మనం చేసుకుంటూనే సమాయత్తం కావాల్సిన అవసరం మాత్రం డెఫినెట్ గా ఉంది. కమింగ్ టు స్టేట్ పాలిటిక్స్, సుమన్ గారు, స్థానిక ప్రజాప్రతినిధుల శిక్షణ కార్యక్రమాలు జరిగింది. దిగ్విజయ్ సింగ్ గారు వచ్చారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ముఖ్యంగా సరే ఆబ్వియస్ గా ప్రభుత్వం మీద వాళ్ళ శిక్షణ ఇస్తూనే ప్రభుత్వం మీద విమర్శలు కూడా ఉంటాయి. ఈ 2 ఏళ్లలో మీరు చేసింది ఏమీ లేదు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడం మినహాయించి పెద్దగా కేసీఆర్ చేసింది లేదు. అది తీసుకోవడం కూడా ఏంటంటే కేంద్రం ఇచ్చిన 90,000 కోట్లు ఇచ్చామని చెప్తుంది కదా, ఆ డబ్బులతో మీరు ఎమ్మెల్యేలకు కొన్నారు. కరెక్టేనా? కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిజంగానే మేము ఏం చేయకపోతే ఈ 2 ఏళ్లలో వివిధ సర్వే సంస్థలు జరుపుతున్నటువంటి సర్వేల్లో ముఖ్యమంత్రిగా దేశంలోని నెంబర్ 1 స్థానం కేసీఆర్ గారికి ఎట్లా వస్తుంది? 3 సర్వే సంస్థలు చేసినటువంటి సర్వేలు అది తెలంగాణ కూడా కావు, బయటే వచ్చింది ఒకటి. రెండోది, ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగిన వివిధ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు ఓట్లేసినారు. అవి ఎంపీ ఉప ఎన్నికలైనా, ఎమ్మెల్సీ ఉప ఎన్నికలైనా, ఇంకే ఉప ఎన్నికలైనా. అదేవిధంగా జిహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్. మరి నిజంగా మేము ఏం చేయకపోతే మాకు ఓట్లు ఎందుకు వేస్తారు ప్రజలు? రెండవది. మూడో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, సహజంగా కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నది ఏంటంటే మేమేం చేస్తలేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసేటి కొన్ని చేస్తలేము, నిజమే. వాళ్ళు చేసేటువంటి జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసినట్టుగా, మిగతా ఇంద్రమిల్లలో అవినీతి చేసినట్టుగా, గతంలో భూములు కబ్జాలు పెట్టినట్టుగా, ఇక రకరకాల కార్యక్రమాలు. ఎందుగలదు లేదనే సందేహం వల్ల ఎందుకు వెతికినా కాంగ్రెస్ అవినీతి అందందుగలదు. సో అటువంటి పనులు టీఆర్ఎస్ చేస్తలే. కాబట్టి టీఆర్ఎస్ అటువంటి చేస్తలేదని చెప్పి దిగ్విజయ్ గారు నేను అన్నట్టున్నారు. బట్ మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. పెన్షన్లు వాళ్ళు 200, 500 ఇస్తే మేము 1000, 1500 ఇస్తున్నాం. వాళ్ళు రేషన్ 4 కిలోలు ఇస్తే మేము 6 కిలోలు, ఎంతమంది అర్హులు ఉంటే అంతమంది ఇస్తున్నాం. హాస్టల్లో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో వీళ్ళ ఇళ్లలో సన్న బియ్యంతో అన్నం తిన్నారు. హాస్టళ్లలో, స్కూళ్ళలో పిల్లలకు దొడ్డు బియ్యంతో అన్నం పెట్టినాం. బట్ మేము వచ్చినాక సన్న బియ్యంతో అన్నం పెట్టినాం. అదేవిధంగా పెన్షన్లు పెంచినాం. అంతేకాకుండా ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఇచ్చినాం. తర్వాత ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ కార్యక్రమం తెచ్చినాం. వీళ్ళు చెరువులని ధ్వంసం చేస్తే 45,000 చెరువులను పునరుద్ధరించే మిషన్ కాకతీయ తెచ్చినాం. ప్రాజెక్టుల రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కృష్ణా గోదావరి నదుల్లో 1330 టీమ్స్ వాటాను తీసుకొస్తాం. ఆ పెద్ద లిస్ట్ ఉంది. మరి నేను చెప్తా, ఒక అర్ధగంట అవుతుంది. నేను అనడం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చేస్తలే తెలంగాణ ప్రజలకు ఏది అవసరమో ఆ పనులు మా ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి ప్రజల మద్దతు మాకు జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రేషన్ లో ఉండి, టాప్ టు బాటం అంత ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఇక ఏదో ఒకటి మాట్లాడాలి, విమర్శించాలి. ఫ్రస్ట్రేషన్ లో నుంచి వచ్చినటువంటి డిప్రెషన్ లో బాగా దిగ్విజయ్ గారి కామెంట్స్. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు మాట్లాడేటటువంటి మాటలు కనీసం తీసుకునేటటువంటి స్థాయిలో లేదని చెప్పేదానికి మన ఎంపీ గారు మాట్లాడేది నిదర్శనం. అద్దంలో చూపించినట్టు చెప్పారు. నేను ఇంతవరకు ముఖ్యమంత్రి గారే వాళ్ళు ఏముంది, కాంగ్రెస్ వాళ్ళు సన్నాసులు, వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళు ఊరికనే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు అనేవాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, దాంట్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ. ప్రజల తరఫున వారు ఏం చెప్పారో 2014లో, ఇప్పుడు ఏం చెప్పారు, ఒక లిస్టు చెప్పారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఏది, లిస్ట్ కూడా కొద్దిగానే అయింది, ఇంకా చాలా ఏది అవన్నీ నేను కూడా మొత్తం చెప్పకుండా మొత్తం ఒక మౌలికమైనటువంటి జీవన విధానంలో మార్పు రావాల్సినటువంటి దానికి అతి ముఖ్యమైనది KG to PG అనేటటువంటి కార్యక్రమం. దాని మీద ప్రణాళికలు కూడా తయారు కాలేదు. నెంబర్ 2 బెడ్రూమ్స్ హౌస్ అని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేదాన్ని వదిలిపెట్టి ఇప్పటి వరకు దానికి ఇంకా టెండర్ను పిలుస్తున్నాము, 2 లక్షలు ఇస్తామని చెప్పేదే ఉంది తప్ప ఏ జిల్లాలో ఎక్కడ కూడా ఇండ్లు కట్టినటువంటి దాఖలాలు లేవు. ఇంతకుముందు ఇందిరమ్మ ఇండ్లలో వివిధ దశల్లో ఉన్న ఇండ్లకి 2.5 సంవత్సరాలైనా పాత బిల్లులు ఇవ్వలేదు. వాళ్ళందరూ అడగటం కూడా మర్చిపోయారు. ఇంకా ఎందుకు సచ్చినోడికి 10 రోజులు దినం పెడతారు, దాని తర్వాత సంవత్సరానికి ఒకసారి ఏదో చేస్తారు, ఏడవటం ఉండదు. ఊరికి అది ఒక చిన్న గుర్తింపులాగా అట్లా అయిపోయింది.
ఎవరిని అడిగే పరిస్థితి లేదు. అదే రకంగా 3 ఎకరాల భూమి ఎస్సీలకు ఇస్తానన్నారు. మరి ఎంపీ గారికి తెలుసు, మాకు తెలుసు. ఒక ఆగస్టు 15th ఇప్పుడు ఒకసారి ఇచ్చారు మొదటి సంవత్సరం. అది కొంతమందికి ఇచ్చారు, ఒక అసెంబ్లీలో ఒక ఊరిని సెలెక్ట్ చేసి అక్కడ కొంతమందికి ఇచ్చారు, అయిపోయింది. మరి వాళ్ళు ఎంతమంది అర్హులు ఉన్నారో ఎంతమందికి ఇవ్వటం లేదు అనేది ఒకటి. ఇవి ముఖ్యమైనటువంటి మౌలిక మార్పుకి కారణమైనటువంటి ఇంకోటి ఇప్పుడు 100 చెప్పిన దాకా ఆగావు. ఇప్పుడు ఇరిగేషన్ సంబంధించి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేటటువంటి ప్రాజెక్టులు అంటే రీడిజైన్, రీనేమింగ్, అంటే పేరు మార్చడం వేరేది. అది నేను అంటున్నారు కదా, మేము మాట్లాడేది కనీసం ఏం చేస్తున్నారని చూడటానికి 1 సంవత్సరం, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు అయిన తర్వాత మేము వాస్తవంగా ఏం జరుగుతుంది, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఓవర్ నైట్ ఒక్క రోజులో 33,000 కోట్ల నుంచి 80,000 కోట్ల 500 వరకు పెంచినటువంటి సందర్భంలో ఇవన్నీ డబ్బులు ఏ రకంగా చేతులు మారుతున్నాయనే దాని మీదనే కాంగ్రెస్ పార్టీయే కాకుండా ఇతర ప్రతిపక్షాలన్నీ చెప్తూనే ఉన్నాయి. అదే రకంగా 10,000 కోట్లు ఉన్నటువంటి ఇంకొక ప్రాజెక్ట్ ఇక్కడ కృష్ణా నది మీద, దాని మీద కూడా మీరు ఒక పాత రికార్డును ఒకటి పెట్టుకుని అన్ని ఎట్లా చేశారు, మీకు వచ్చారు, మేము గెలిచారంటే కొత్తలో ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు జరిగిన బై ఎలక్షన్లు కానీ ఆ సందర్భంలో ఎన్నికలు వస్తాయి. 2019లో ఎలక్షన్లు వస్తాయి. ఆ వచ్చేటప్పటికి ప్రజలకు ఒక అవగాహన వస్తుంది. ఓహో, ఈ ఎన్నికల్లో మేము ఓట్లేస్తే మేము కోరుకునే ప్రభుత్వం వస్తుంది. బై ఎలక్షన్ లో మేము ఓట్లేస్తే వరంగల్లో అయితే ఒక ఎంపీ, ఇంకో దగ్గర అయితే ఒక ఎమ్మెల్యే, వీళ్ళు రావటం వల్ల ఏమి ప్రభుత్వంలో ఏమి మార్పు ఉండకపోగా ప్రభుత్వం ప్రజల మీద కసి తీర్చుకునే కార్యక్రమం మొదలు పెడితే ఇబ్బంది అవుతుందనే విధంగా అదే మీరు అన్నది 2019లో అది జరుగుతుంది. దీనికి వడ్డీతో వసూలు చేస్తాను దయాకర్ రెడ్డి గారు. సరే, కాంగ్రెస్ కార్యక్రమం తీసుకుంటుంది. సరే, పార్టీకి సంబంధించిన శిక్షణా కార్యక్రమం అయినా అందులో ప్రభుత్వం మీద దాడి, విమర్శలు, లేకపోతే వైఫల్యం 2019 అధికారంలోకి వస్తుంది. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలతో ప్రతిపక్షంగా ఏకీవించే పరిస్థితితో పాటు నన్ను మీరు కూడా ఏదో కార్యక్రమం తీసుకున్నారు, ప్రభుత్వం వైఫల్యాలు ఎండగడతాం, సిటీలో, నగరాల్లో రోడ్లు, ఈ వాటర్ నిలిచిపోయే దానికి సంబంధించి. నిన్న తీసుకున్న కార్యక్రమం ఏంటంటే జిహెచ్ఎంసీ చిన్న వర్షానికే జిహెచ్ఎంసీలో వచ్చినటువంటి పరిస్థితి. దాని మీద మంత్రి గారు చేసినటువంటి ప్రకటనలు 100 రోజుల కార్యక్రమం తీసుకుని అన్ని అద్దంలాగా చేస్తానని, మరి వర్షం పడితే మన పరిస్థితి ఏముందనేది చాలా మందికి తెలుసు. గతంలో కంటే ఇంకా ఎక్కువగా అవుతూపోతున్న పరిస్థితిని మనం ప్రజల దృష్టిలో, మరి మీరు చెప్పిన మాట ఏమైందని అడగాల్సిన పరిస్థితి కాబట్టి బాధ్యతలు ప్రతిపక్షంగా మేము ఆ గుంతలో అవి పూడ్చే కార్యక్రమం, చెట్టు నాడే కార్యక్రమం, అవన్నీ చూపించే కార్యక్రమం వారి దృష్టి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు ఫెయిల్ అయ్యారు, మరి నేను ఏం చేస్తారని క్వశ్చన్ చేసే పరిస్థితి మేము తీసుకెళ్ళాం. సరే, కాంగ్రెస్ పార్టీని శిక్షణా శిబిరంలో ఏం మాట్లాడిందో పక్కన పెడితే, సుమన్ ఏమంటారంటే మేము సర్వే చేయించినాం, సర్వేలో కూడా ముఖ్యమంత్రి గారు దేశవ్యాప్తంగా చేసినారు. సో దాంతోపాటు దాంట్లో ఆ ఫెయిల్యూర్స్ కూడా బయట చెప్పుకుంటారు, అవి కూడా బయట చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మనం లోకల్గా మనం ఏం జరుగుతుందో మన ప్రజలకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని పక్షాలకు తెలుసు, వాళ్ళ పక్షాలకు వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి తెలుసు మనకు. డెవలప్మెంట్ అంటూ ఏమైందంటే వారు కొన్ని చెప్పారు, కానీ మేము చేయలేని చెప్పలేకపోయినారు. మరి డిఎస్సీ పెడతామన్నాము, ఒక డిఎస్సీ పెట్టలే. ఇప్పుడు మళ్ళీ జిల్లాల విభజనకు పోతున్నాం, ఏ జిల్లాకి ఎప్పుడు డిఎస్సీలు మళ్ళీ ఏ రకంగా మార్పులు చేపరుస్తుందో తెలియదు. జోనల్ సిస్టంలో ఆ రోజు ఏదైతే ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు ఉద్యోగాల కోసం చేసినారో ఈ జోనల్ సిస్టంలో ఎవరు ఎక్కడ పోతారో గందరగోళం. ఒక గందరగోళాన్ని సృష్టించి ప్రత్యామ్నాయం నేను ఇంకేమైనా వాళ్ళని అన్ని అడగాల అనే పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నం కేసీఆర్ గారు ఉద్యమ పౌర్ణమి చేస్తున్నారు. అది కొంతవరకు అప్పుడు సక్సెస్ అయింది. అది ఎప్పుడు సక్సెస్ అయిందని ఆయన అనుకుంటే ఆ ఫార్ములా కష్టమే. డెఫినెట్ గా ఫెయిల్యూర్స్ ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఇచ్చిన వాగ్దానంలో ఫెయిల్యూర్స్ ఎందుకు కానీ మన ఇబ్బందులు ఉండొచ్చు కాదనం, ఆ ఇబ్బందుల నుంచి వచ్చేటువంటి బయటికి రావాలా. 1000 కోట్ల అనౌన్స్మెంట్ ఉంది కానీ డబ్బులు ఎక్కడున్నావో ఆయన కూడా చెప్పలేకపోతున్నారు. ఇలా ఆర్థిక పరంగా తెలంగాణ ఇబ్బందుల్లో ఉందనే సంగతి తెలుసు, అందరికీ తెలుసు. కానీ కొత్తగా వచ్చిన తెలంగాణ కాబట్టి 2.5 ఏళ్ళైంది 3 ఏళ్ళైంది ఓపిక పడుతూనే ఉన్నారు. ఈ 1000 కోట్ల ప్రాజెక్టులు అనౌన్స్ చేయడం వల్ల ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కేంద్రం నుంచి అన్న తెచ్చుకోవాలా, లేదు పన్నులను వేయాలా, లేదు ఉన్నదైతే ఆ రోజు ఉన్నటువంటి మిగులు బడ్జెట్ అయిపోయిందనే సంగతి మనకు అందరికీ ఇక్కడ తెలుసు. జిహెచ్ఎంసీ బడ్జెట్ ను స్టేట్ ఆర్టీసీకి మళ్ళీ స్టేట్ ఇప్పుడు ఇంకా రికవరీ కూడా కాలేదు. అదే కాకుండా ప్రతి సంవత్సరం 200 కోట్లు తీసుకుంటున్నారు. దాని మీద వ్యతిరేకత వచ్చింది ఆర్టీసీలో. అప్పుడు పాలకవర్గం లేదు కాబట్టి ఇచ్చినారనుకున్నాం. ఇప్పుడు పాలకవర్గాలు డివిజన్లు అన్ని అయిపోయిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం 200 కోట్ల పైసలకు మనం తీసుకుంటా ఉన్నాం. మనం ఎక్కడున్నాము? ఉన్నంతలో మనం ఇచ్చిన వాగ్దానాలు ప్లస్ తెలంగాణ సమాజానికి ఏం చేయాలనే ఆలోచన కంటే కూడా హైప్ క్రియేట్ చేసి ఇంకెవరు లేని నాకంటే ప్రత్యామ్నాయం అని ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచైనా నా పార్టీలకే రావాలా అనేటువంటి పద్ధతిలో చేసుకుని పెట్టుకున్నారు. ఆ హైప్ ప్రజల్లో కూడా పోయింది.
అరే మనం ఎన్నుకున్న శాసనసభ్యులు లేడు, మనం ఏం చేస్తున్నాం, మేము జిల్లాల విషయమే తీసుకుందాం. మన నారాయణపేట జిల్లా కావాలని అన్ని జిల్లాల కంటే మొదలు అడిగాయి, ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు. ఇలా జనం స్తబ్దంగా కూర్చున్నారు. కావాల సరికని ఏం చేయాలా, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నాడు, 3 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, టీఆర్ఎస్ పోయిన ఎమ్మెల్యేలు 2 ఉన్నారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే 1 ఉన్నాడు. వీళ్ళు టీఆర్ఎస్ పోయిన వాళ్ళు 3 అయినరు. మొన్నటిదాకానేమో జిల్లా కోసం పోరాడతాం, ప్రాణాలు రప్పిస్తామని వాళ్ళే మీటింగ్లు పెట్టి చెప్పి ఇప్పుడు వాళ్ళే సరెండర్ అయిపోయి నోరెత్తడం లేదు. మన పైన మాట్లాడితే ఎమ్మెల్యేలు వద్దన్నారా అని స్పష్టంగా చెప్తున్నారు. నారాయణపేట జిల్లాలో ఎమ్మెల్యేలు వద్దన్నారా, 4 ఎమ్మెల్యేలు చెప్పినప్పుడు మేమేం చేస్తాం, ఈ పక్షం ఆ పక్షం కాకుండా అందరూ పిలిచినాం. కానీ ఎన్నికైనటువంటి వాళ్ళు ఆ యొక్క ప్రజల అభిప్రాయాన్ని గౌరవించినప్పుడు వచ్చేటువంటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. సో మొత్తం ఈ వ్యవహారంలో కాంగ్రెస్ తెలుగుదేశం మాట ఒకటే, కాంగ్రెస్ మాట ఒకటే చెప్పట్లేదు. మళ్ళీ కాంగ్రెస్ తెలుగుదేశం అంటే టీఆర్ఎస్ లో ఉన్నదెవరు, టీఆర్ఎస్ లో ఉన్నదెవరు అంటున్నా, టీఆర్ఎస్ లో ఉన్నదే మొత్తం తెలుగుదేశం వల్లే కదా, ముఖ్యమంత్రి అందరూ తెలుగుదేశం వల్లే. అక్కడ శిక్షణా శిబిరాలు, అక్కడ శిక్షణ నేర్చుకొని పోయిన వాళ్ళే. కాబట్టి చేసే పనుల్లో వాస్తవికత కొన్ని ఉంటే అవాస్తవికతను కూడా వాస్తవం చూపించే ప్రయత్నం జరుగుతా ఉంది. కాంగ్రెస్ శిక్షణలో ప్రభుత్వం మీద ఏ రకంగా దాడి చేయాలి అని నేర్పించారు అనుకోవాలా, లేకపోతే ఏం జరిగింది, వాళ్ళు ఎలా బలపడాలని నేర్చుకున్నారా? అంటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అయినా నిన్న తెలుగుదేశం పార్టీ శ్రీనగర్ కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమం పెట్టారు. గుడ్, వాళ్ళు అపోజిషన్ అనేవాళ్ళు ప్రభుత్వం ఏం చేస్తుంది దానికి ఏదో అంటారు కావలి కుక్కలాగా వాచ్ డాగ్ లాగా వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సిందే. వాళ్ళ వైఫల్యాన్ని ఎండగట్టడం, ఆ వైఫల్యాల ఆధారంగా ఇదిగో మిగో ఈ కబుర్లు చెప్పి వచ్చారు, వాళ్ళు చేయడం లేదు, మీరు మాకు చెప్పండి, మాకు ఫాస్ట్ రికార్డు ఇలా ఉంది. తెలుగుదేశం వాళ్ళు చెప్పుకుంటారు కదా, మన హైదరాబాద్ అసలు పేరే గ్లోబల్ మ్యాప్ లో పెట్టింది మేమే అనేది వాళ్ళు చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళు మేము చేసామని చాలా చేసామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో మేము ఫాస్ట్ చాలా ఉంది మాకు, మరి మీరు మళ్ళీ మాకే ఓటేయండి వేస్తాం అంటారు. ఇదే కదా మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అదే చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు సరే ప్రజల తీర్పు వేరేగా ఉంది, అది ఎందుకు ఉంది అది వేరే విషయం. ఇక్కడ ఏంటంటే నిరంతరం ఎక్స్పోజ్ చేయడం అనేది ప్రతిపక్షం యొక్క నైతిక బాధ్యత, అంతే కదా. మాకు ప్రతిపక్షం మిమ్మల్ని నిలదీయమనే హక్కు ఇచ్చారని అంటారు, ఎవరు ఇచ్చారో నాకెక్కడ జీపీఏ రాసిచ్చారో, మరి మిమ్మల్ని నిలదీసే హక్కు మాకు ఇచ్చారు అది ఇదని అంటూ ఉంటారు పని చేసి. బట్ ఇక్కడ ఏంటంటే ఒక డిఫరెన్స్ ఉంది తెలంగాణకు సంబంధించి. ఒకటి చిన్నదవ్వడం, రాష్ట్రం కానీ శాసనసభ సభ్యుల పరంగా చిన్నదవ్వడం, ముఖ్యమంత్రి గారికి 63 సీట్లు వస్తే ఓ 25 మళ్ళీ అదనంగా లాగేయడం వీళ్ళందరి దగ్గర నుంచి. ఇది ఇంతకు ముందు ఎప్పుడు కాలా, ఇలాగా ఎవరికి వాళ్ళు ఉండేవాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళు, మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఏంటంటే ఈ అపోజిషన్ వాళ్ళు పిలిచిన 25 మంది అంటే 63లో సగం దాకా మళ్ళీ బయట నుంచి కూడా అంత నెంబరు ఈయన మళ్ళీ బయట నుంచి కూడా తెచ్చిపెట్టుకున్నాడు ఈయన. సో శాసనసభ వరకు ఒకటి, శాసన మండలి 40కి 40 ఇలాగా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. ఎంపీలను కూడా లాగేశాడు కదా ఆయన, ఒకరు కాదు 2-3 ఎంపీలు కూడా లాగేశాడు మిగతా పార్టీలు. సో ఇది కాక మనం అనుకుంటాం ఇది కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలకే పరిమితం అయింది కాదు. ఈ లాగుడు కార్యక్రమం మనకు బాగా తెలుస్తుంటది. ఏంటంటే కింద స్థాయిలో ఉండే పని చేస్తున్న వాళ్ళు ఎవడో వాళ్ళ కాంగ్రెస్ జెండా పుచ్చుకుని ఎవడు రోడ్డు మీద పోతున్నాడు చూడడం, తెలుగుదేశం పుచ్చుకుని ఓడిపోతున్నాడు, ఇలాంటి వీళ్ళందరినీ కూడా రకరకాల ఏదో ఆ పని ఇచ్చో ఈ పని ఇచ్చో ఏదో బంగారు తెలంగాణ అని పేరు చెప్పో ఇలా పెట్టి మొత్తం అందరిని లాగేశారు. ఇది ఇప్పుడు వీళ్ళు ఏదో శిక్షణా శిబిరం లేకపోతే ఏదో అదేనంటే వచ్చి తరలి రావడానికి జనం కూడా వాళ్ళు కూడా చూసుకోవాలి, సన్నద్ధత కూడా ఉండాలి కదా, కార్యకర్తల్లోనే ఉండాలి. అసలు ఎవడోడు ఉన్నాడు మన దగ్గర, వీళ్ళందరూ ఉన్నారా లేదా, ఇవన్నీ బేరీ చేసుకునే కార్యక్రమాలు ఇది ఇంతగా ఇక్కడ ఇదైంది. అయితే తప్ప కేసీఆర్ లేకపోతే పక్కన ఇంకో ముఖ్యమంత్రి లేకపోతే ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే సాక్షాత్తు ప్రధానమంత్రి 100% హామీలు నెరవేర్చడం అనేది ఇంతవరకు ఎప్పుడు అవ్వదు. బట్ ఎంతవరకు చేశాడు, రెండోది అన్ని హామీలు నెరవేరిస్తే జనాలు మళ్ళీ వేస్తారని గ్యారంటీ అయినా ఉందా చెప్పండి. ఎందుకంటే అగిచే వీరప్ప గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, నాకు బాగా తెలుసు, అనంతపురంలో మల్లురావు తెలుసు. ఆయన చేసినట్టుగా నల్లమడ నియోజకవర్గాన్ని ఎవడో అభివృద్ధి చేయలే, అన్ని చేసి పెట్టాడు. ఆయన 83లో పోటీ చేస్తే తెలుగుదేశం 30,000తో ఆయన ఓడించాడు. ఎవడో కుర్రాడు ఎవడో ఇలా పెట్టుకుంటే డెవలప్ చేసిన వాడు జానారెడ్డి గారు నేను డెవలప్ చేశాను, నేను వెళ్ళను అసలు ప్రచారానికి కూడా జనాలే వేస్తారంటే ఏమైంది, జనాలు వేయలేదు కదా, కొన్ని గెలిపించారు. ఇవన్నీ మనకి పెద్ద రాసి పెట్టినట్టు గిరిగీసినట్టు డెవలప్ చేస్తే పెద్ద వల్ల ఈయన బాగా డెవలప్ చేస్తే గెలిచి తీరుతాడు అన్నానికి లేదు, ఇది లేదు. అది రాజకీయంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎలక్షన్ ఎదుర్కోవడం డిఫరెంట్. సో ఇట్స్ రెగ్యులర్ ఫైట్ బిట్వీన్. ఇప్పుడు అలా తెలుగుదేశం వాళ్ళది నిన్న చాలా మంచి ప్రశంసించాల్సింది అది చేసిన పని అయితే.
హైదరాబాదు అంతా ఇది అధ్వానం అయిపోయింది. సరే ఏదో చేయాలంటే ఏం చేయాలన్నా మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడుతుండగా రిపేర్లు ఏం చేస్తాం, ఎవరు చేయలేరు. వర్షాలు పడుతుంటే మళ్ళీ రోడ్డు వేస్తే మళ్ళీ ఆ రోడ్డు కూడా పోతుంది. వర్షాలు తగ్గిన తర్వాత చేయాలి. ఈలోగా ఈ గొంతులో గింతలు మరి ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ప్యాచ్ వర్క్ ఏదో మరి వాళ్ళు చేసే బిల్డప్ వాళ్ళు ఇవ్వాలి, చేయాల్సిందే. వీళ్ళు వెంటనే అది మంచి ఏంటంటే ఈ పెద్ద 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 పార్ట్ హోల్స్ పడిపోయి గుంతల గింతలతో అసలు చాలా నరకంగా ఉంది అందరూ తెలుసు. సో దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి వాళ్ళు ఆ కార్యక్రమం పెట్టుకున్నారు. వీళ్ళేమో శిక్షణ కార్యక్రమం పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు శిక్షణ. మీకు గుర్తుంటుంది మల్లురావు గారి బాధలతో మరిచెన్నారెడ్డి గారు పిసిసి చీఫ్ అయిన తక్షణం ఆ రోజు తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం మీద జైలు భరో అని ఒకటి పెట్టాడు. జైలు భరో అయితే ఈవెన్ చెన్నారెడ్డి గారిని విమర్శించే రాజశేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా కరుడుగట్టిన విమర్శకులు కూడా ఆయన పిసిసి ప్రెసిడెంట్ అవ్వకూడదని ముఖ్యమంత్రి అవ్వకూడదని ప్రయత్నించిన వాళ్ళు కూడా మళ్ళీ కడపలో ఆయన వెళ్ళి రాజశేఖర రెడ్డి కూడా వెళ్ళి ఒకసారి పాల్గొన్నాడు జైలు భరో. ఇలా ఏదో కొంచెం కొత్త కొత్త కార్యక్రమాలు పెట్టి ఆ రోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది. చెన్నారెడ్డి గారు స్వయంగా వచ్చి ఒక చోట ఇచ్చేది. ఇది అది చేశాడు కాబట్టి మళ్ళీ మనం జైలు భరో చేసేస్తే అయిపోతుందంటే వీళ్ళు జైలు భరో చేశారు. పిసిసి వాళ్ళు చేశారు, 2-3 జైలు భరోలు చేశారు రంగారెడ్డి కలెక్టర్ దగ్గర అక్కడ ఇక్కడ. ఇది కాదు, కొత్త కొత్తగా చేయాలి. ఇది ఎక్స్పోజ్ చేయడం, మన సరుకు ఏమిటనేది చెప్పడం, మనం ఉంటే ఏం చేయగలం అని చెప్పడం, అవతల సరిగ్గా చేయడం లేదు చెప్పడం. ఇట్స్ నిరంతర ప్రక్రియ. బట్ వాట్ దే హావ్ స్టార్టెడ్ చేసిన దాన్ని బట్టి ఎంత వచ్చింది మైలేజ్ లేకపోతే అది మళ్ళీ వేరే దానికి మళ్ళీ వేరే సుమన్ గారు. ఈ 2 అంశాలు ఇప్పుడు హైదరాబాద్ గ్రేటర్ లో మీరు చేసిన ప్రామిస్ వాళ్ళన్న పరిస్థితి దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి తెలుగుదేశం కూడా ప్రయత్నం చేసింది. ఇప్పుడు 2 విషయాలండి దీంట్లో. గ్రేటర్ హైదరాబాద్ యొక్క పరిస్థితి ఏందో మనందరికీ తెలుసు. మా మినిస్టర్ గారు కూడా చాలా క్లియర్గా కేటీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు. సివరేజ్ సిస్టమ్ లేదు. గతంలో పరిపాలించినటువంటి పాలకులు ఎట్లా పడితే అట్లా అనుమతులు ఇచ్చినారు, ఎట్లా పడితే అట్లా చేసినారు, ఏది పడితే చేస్తున్నారు. ఓ దూరదృష్టి లేకపోవడం, ఓ కమిట్మెంట్తోని పద్ధతిగా పనిచేయకపోవడం వల్ల సివరేజ్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. రోడ్లు అధ్వానంగా తయారైపోయినాయి. ఒక్క వర్షం పడితే రోడ్లన్నీ పోతా ఉన్నాయి. రోడ్లు పోతున్నాయి. ఎందుకు పోతున్నాయంటే వర్షం పడేసరికి బీటీ రోడ్ పోతుంది. ఉన్నాయని బీటీ రోడ్లు. బీటీ రోడ్డు ఎప్పుడు పోకుండా ఉంటుంది? సివరేజ్ సిస్టమ్ మంచిగా ఉండి పడ్డ వానల్లా ప్రతి చుక్క కూడా మంచిగా వెళ్ళిపోతే బీటీ రోడ్డు ఉంటుంది. ఆ సివరేజ్ సిస్టమ్ లేదు. గతంలో పరిపాలించిన అద్భుతమైనటువంటి హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టిన పరిపాలకుల పుణ్యమాని హైటెక్ సిటీ లాంటి దానికి కూడా అక్కడ కూడా సివరేజ్ సిస్టమ్ లేదు. మీరు చూస్తే వర్షాలు బాగా సుమన్ గారు ఒక్క నిమిషం క్షమించండి. ఏం లేదు, మీరు బ్రహ్మాండంగా చెప్పారు, బాగుంది. ఇది అసలు ప్రాబ్లం అని 2.5 సంవత్సరాల్లో మరి 11,000 కోట్లకు సంబంధించి ఇప్పుడు మీరు మిషన్ భగీరథ 40,000 కోట్లని ఏదో మొదలెట్టారు, చేశారు కదా. కొన్ని గ్రామాలు నీళ్లు ఇచ్చారు. అలాగే మిషన్ కాకతీయ చేశారు. దీనికి కూడా మరి ఏదో చేసి ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఏది ఎక్కడ ఉంది అది నేనేది అది చేయొచ్చు కదా. ఈ 2.5 ఏళ్ళ విషయంలో మొత్తం హైదరాబాద్ కు సంబంధించి ఒక మహాప్రణాళికను మా ప్రభుత్వం రూపొందిస్తూ ఉంది. దానికి దాదాపు 20,000 కోట్ల రూపాయలు కావాలి. అంత పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. గతంలో మీరు చూసినట్టయితే రోడ్ నెంబర్ 1లో వైట్ ట్యాప్ రోడ్ తీసుకొచ్చినాం. దాదాపు 3,000 కిలోమీటర్ల పరిధిలో హైదరాబాద్ లో వైట్ ట్యాప్ రోడ్లను తీసుకురావాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. మొదటి విడతగా 1000 నుంచి 2,000 కిలోమీటర్ల మేర చేయాలనేది మా యొక్క ఆలోచన. అటువంటిప్పుడు ఏమవుతుందంటే వర్షం పడ్డా కూడా వైట్ ట్యాప్ రోడ్లు ఉంటే దానికి ఏమి ఇబ్బంది రాదు, బీటీ రోడ్లకు ఇబ్బంది వస్తుంది. రెండో సివరేజ్ సిస్టమ్ అంతా కూడా సెట్ చేయాలనేటువంటి ఆలోచన. మళ్ళీ దాన్ని అంతా పునరుద్ధరించాలి. ఒకసారి రోడ్డు వేస్తే ఇక డక్ట్ లాంటి దాన్ని నిర్మించి కేబుల్ లైన్ అయినా ఎలక్ట్రిసిటీ లైన్ అయినా ఏదైనా డక్టులో వేయాలనేటువంటి అన్ని రకాల ఆలోచనలు చేస్తున్నాం. ఎస్, మాకు కూడా కొంత సమయం పడుతుంది. మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఏమేం చేయొచ్చో జిహెచ్ఎంసీకి సంబంధించి అన్ని రకాల కార్యక్రమం తీసుకున్నారు. దాని మీద ఎందుకు ప్రభుత్వం కంగారు పడి మళ్ళీ వాళ్ళని అరెస్టులు చేయడం అంతవరకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఒకటండి, రోడ్ల మీద ఎవరు కార్యక్రమాలు చేసినా, గతంలో మేము కార్యక్రమాలు చేసినా మమ్మల్ని అరెస్ట్ చేసినారు. దాంట్లో ఏముంటది? మొక్కలు నాటారు. రోడ్ల మీద ఎవరేం చేసినా, జనాలకు ట్రాఫిక్ ఏమాత్రం అంతరాయం కలిగించినా పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారని ప్రభుత్వం అరెస్ట్ చేయించింది అనడం కరెక్ట్. పోలీసు చట్టం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఒకటి. సో నేనేమంటున్నంటే డెఫినెట్ గా హైదరాబాద్ విషయంలో సమస్యలు ఉన్నాయి, నేనేం కాదంటలే. ఈ వర్షాకాలానికి ఇంతే అని కాదు, మాకు కొంత టైం కావాలి. డెఫినెట్ గా దాన్ని సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఒకటి. రెండోది, కాంగ్రెస్ పార్టీ ఇందాక పెద్దలు మాట్లాడుతూ మల్లురావు గారు చెప్పినారు, 2-3 విషయాలు చెప్పినారు. ఒకటి, డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్. డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ కూడా మేము పెట్టినటువంటి కాస్ట్ విషయంలో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వల్ల దాంట్లో కొంత డిలే ఉంది. మేము కూడా చాలా సందర్భాల్లో ఒప్పుకున్నాం, బాలరిష్టాలు ఉన్నాయి, వాటన్నిటిని అధిగమించడం. ఇప్పటికే హౌసింగ్ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారు 4 దఫాలుగా మీటింగ్ పెట్టినారు. సిమెంట్ రేటు 220 నుంచి 230 మధ్యలో సెట్ చేసినాం. చెప్పండి, శాండ్ కూడా ప్రభుత్వమే చేసేటట్టుగా అది కూడా చేస్తా ఉన్నాం. స్టీల్ రేట్ విషయంలో కూడా పారిశ్రామికవేత్తలతో మాట్లాడడం అంత సెట్ అవుతుంది. చాలా స్పీడ్ గా ఈ సంవత్సరం నుంచి చాలా స్పీడ్ గా దాని విషయంలో ప్రోగ్రెస్ ఉంటుంది. ఇక దళితుల భూ పంపిణీ విషయం వారు చెప్పినారు. సో ల్యాండ్లెస్ పూర్ దళితులు ఎవరైతే ఉన్నారో, వ్యవసాయ కూలీలు ఉన్నారో,
వాళ్ళందరినీ వ్యవసాయదారులకు తయారు చేయాలనేటటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన. సో ఆ క్రమంలో చాలా చోట్ల ల్యాండ్ అవైలబిలిటీ లేదు, ఉన్న ల్యాండ్కి రేట్ ఎక్కువ ఉంది. సో ఎక్కడెక్కడ దొరుకుతాయి ఇప్పటివరకు వారు అన్నారు 15 ఆగస్టు ఎన్ని ఎకరాలంటే డబ్బులు ఏంటారు, మీరు ఒక ఆరోపణ చేస్తున్నారు. నేనేమంటున్నా, దళిత కుటుంబాలు ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళను వ్యవసాయదారులకు తయారు చేయాలి, ల్యాండ్ ఓనర్లకు తయారు చేయాలని ప్రభుత్వం యొక్క స్కీమ్ తెచ్చింది. సో దాని విషయంలో మేము అంటున్నాం, ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కడెక్కడ అవుతుందో అక్కడ డబ్బులు పెట్టి కొంటున్నాము. ఇప్పటి వరకు 3000 ఎకరాల వరకు మేము ఇచ్చినాము. మిగతా చోట్ల కూడా ఇప్పుడు ప్రాణహిత నది పక్కన, కృష్ణా నది పక్కన, మంజీరా నది పక్కన, గోదావరి నది పక్కన ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్న చోట మేము ఇచ్చే 4 లక్షలకు అన్నమాటనండి. నేను చెప్తున్నది ఏంటంటే కృషి గారు, మంచి ల్యాండ్స్ ఉన్న చోట, ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్న చోట, మేము చెప్తున్నటువంటి ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్న చోట, నేను చెప్పినటువంటి నదుల పరివాహక ప్రాంతంలో చాలా చోట్ల 4 లక్షలకు, 5 లక్షలకు, 6 లక్షలకు ఎకరం వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మేమేం చేసినామంటే ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాం, అమౌంట్ ఎన్హాన్స్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం పెట్టుకుని మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ ఎన్హాన్స్ చేస్తే మనకు ల్యాండ్ దొరికేటటువంటి ఆస్కారం ఉంటుంది వారు చెప్పినారు. సో ఆ ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. దీంట్లో 2 విషయాలు ఏంటంటే, ఒకటి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ అయినా, దళితుల భూ పంపిణీ స్కీమ్ అయినా అది రేపటితోనో ఎల్లుండితో ఆగిపోయే ప్రోగ్రామ్ కాదు, అది ఎవర్ లాస్టింగ్ ప్రోగ్రామ్. రెండోది వారు ఇంకో విషయం చెప్పినారు, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో 38,500 కోట్ల నుంచి 80,000 కోట్లకు పెంచేసినారని. 38,500 కోట్లతో మీరు 2008లో కొబ్బరికాయ కొట్టింది ప్రాణహిత చేవల ప్రాజెక్టుకు 16.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని 38,500 కోట్లతో మీరు అంచనాలు ఇస్తున్నారు. మరి ఇవాళ ఇది 2016 80,500 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎందుకైందంటే 18.25 లక్షల కొత్త ఎకరాల ఆయకట్టు, ఒక నిమిషం క్లోజ్ చేస్తాను, 18.25 లక్షల కొత్త ఎకరాల ఆయకట్టు, పాతది 18.5 లక్షల ఎకరాల ఆయకట్టు సింగూరు, నిజాం సార్, శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ కింద స్టెబిలైజ్ చేయడం కోసం. కాబట్టి దాంట్లో రిజర్వాయర్స్ స్టోరేజ్ కెపాసిటీ పెరిగింది 144 టీఎంసీలు, కొత్తగా రిజర్వాయర్లు వచ్చినాయి, కొత్త కాలువలు వచ్చినాయి, పంప్ హౌస్లు వచ్చినాయి. కాబట్టి ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది తప్పితే మీలాగా మేము అనవసరంగా 16,50,000 ఎకరాలకి 16,50,000కి మేము 38,000 కోట్లు అన్నాం. మీరు పెంచింది ఎంత అంటే 18 లక్షల సంథింగ్, 1,70,000కి 50,000 కోట్లు. చెప్పండి. అంత పెంచితే ఎట్లా కుదురుతుంది? మీరు అంటే గత ప్రభుత్వాలు చేసిన బాగుంటారు. గత ప్రభుత్వాల్లో ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఉండి చాలా మెచ్చుకున్నారు ఆనాటి పనులను. ఒకటి, గత ప్రభుత్వాల్లో ఈ రకంగా వాటర్ స్టాగ్నేషన్ ఇవి వచ్చినప్పుడు మేనేజ్మెంట్ ఎట్లా జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకోమనండి ముఖ్యమంత్రి గారిని. నిరంతర ప్రాసెస్ ఇప్పుడు చెప్తా ఉన్నారు బాగుంది. ఇటువంటి పరిస్థితి రాలా. ఒకటి, ఈ రోజు పడ్డ వర్షాల కంటే మించిన వర్షాలు పడినట్టు దినాలు ఎలా అప్పుడు అప్పటికిప్పటికి పోలికి ఒక్కరికి సుమన్ ఆగు, నువ్వు అందరూ ఆగమంటావు, మేము చెప్తావు, నువ్వు మాట్లాడేందుకు కాబట్టి అట్లా ఆరోపణ కాదు. ఎట్లా మేనేజ్మెంట్ ఉందో ప్రజలకు తెలుసు. రెండవది ఇవాళ ప్రాజెక్టుల గురించి చెప్తా ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి 18,000-19,000 కోట్లతో నేను 2 సంవత్సరాల్లో కూర్చొని చేస్తానని ఇవాళ 51 కోట్లకు పెంచాడు. కాళేశ్వరం ప్రాణహితమో చెప్తాడు ఆరోపణ. స్టెబిలైజ్ చేస్తాడు. ఎట్లా స్టెబిలైజ్ చేస్తాడు? ఇవాళ శ్రీరామ్ సాగర్ కెపాసిటీ ఎంత ఉందండి? నిజాం సాగర్ది 55 నుంచి 52 నుంచి ఇలా 18కి పడిపోయింది. దాన్ని ఎట్లా స్టెబిలైజ్ చేస్తాము? అవన్నీ ఆ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇదే హైదరాబాద్ లో కార్లు పడవలు లెక్క మారిపోయినటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో వర్షాలు పడితే చంద్రబాబు నాయుడు ప్రపంచ ఆయన ముఖ్యమంత్రి ప్రాంతంలోనే రోడ్ల మీద వర్షాలు పడితే చంద్రబాబు గత ప్రభుత్వం చెప్పేటటువంటి నైతిక గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం సరిగ్గా పనిచేస్తుంటే హైదరాబాద్ పరిపాలించి ఒక విజయంతో పనిచేయక ఇవాళ మమ్మల్ని తప్ప